హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ యువర్ బన్నీ బీట్ కింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. రైట్ నో మన మనాలిలో నా రూమ్లో ఉన్నాను. అండ్ ఈరోజు వన్ డే బ్రేక్ తీసుకున్నాం మన టీం నుంచి. వై? బికాజ్ యూట్యూబ్లో ఏదైనా డిఫరెంట్గా లోకల్ ట్రెడిషనల్లో ఏదైనా ప్లేస్కి వెళ్ళి ఒక వీడియో చేయాలని చెప్పి నేను చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో. సో ఈరోజు బయటికి వెళ్తున్నాను, మీకు ఒక కొత్త ప్లేస్ గురించి చూపెట్టబోతున్నాను. సో లెట్స్ గో, గెట్ రెడీ విత్ మీ. సో గైస్, రైట్ నౌ ఇప్పుడు మనం రూమ్ నుంచి మన హోటల్ దగ్గరకు వచ్చినాం. ఇదే మన వాళ్ళకి మనం ఇచ్చే హోటలు. అండ్ ఇప్పుడు మనం వెళ్ళే వెహికల్ వచ్చేసి ఇదే. సో నార్మల్ నాకు తార్ అంటే చాలా ఇష్టం, కాకపోతే మన గగన్ అన్న దగ్గర, అదే లాస్ట్ టైం మీకు రూమ్ షిఫ్టింగ్ వీడియోలో ఇంట్రడ్యూస్ చేశాను కదా, గగన్ అన్న దగ్గర జెమినీ ఉంది. సో దాంట్లో మేము వెళ్తున్నాం ఈరోజు తిరగడానికి. అండ్ క్రేజీ అడ్వెంచర్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో మీకు క్లియర్గా చూపిస్తాం. సో లెట్స్ గో. కెమెరా ఎక్విప్మెంట్ పూర్తిగా తీసుకెళ్ళి వెళ్తున్నా. మేబీ కుదిరితే డ్రోన్ షాట్స్ కూడా భయంకరంగా తీయచ్చు. హాయ్ బ్రో. సో ఈరోజు క్రేజీ అడ్వెంచర్ ఉండబోతుంది, చూస్తూనే ఉండండి వీడియో ఎండ్ వరకు. లైటింగ్ తగ్గింది కొంచెం పెంచుతా. సో మనం బయలుదేరి వెళ్తున్నాం, కొంచెం డిఫరెంట్గా ఏదో రోజు చేద్దామని చెప్పేసి. లెట్స్ గో. సో గైస్, మీకు ఒకటి వాటర్ ఫాల్ చూసుంటారు, కాకపోతే మీకు ఇప్పుడు రైట్ నౌ ఒక ఫ్రోజన్ వాటర్ ఫాల్ చూపిస్తా. మేము ఇప్పుడే లైక్ అటల్ టన్నల్ దాటి సిస్సు సైడ్ వెళ్తున్నాం. వెళ్ళేదారిలో మనకి ఫ్రోజన్ వాటర్ ఫాల్ కనిపించింది. సో చూడండి ఒకసారి. సో రైట్ నౌ మీరు చూస్తుంది ఫ్రోజన్ వాటర్ ఫాల్. ఇక్కడ రాత్రి అయితే టెంపరేచర్ భయంకరంగా పడిపోతుంది, అందుకోసం అనే వాటర్ అన్ని ఫ్రోజ్ అయిపోయి వాటర్ ఫాల్ అంతా
గట్టేసింది. అసలు టచ్ చేస్తే మొత్తం అడిగేస్తే జారి పడిపోతారు. పైకి వెళ్ళడానికి కుదరదు, అంతా ఫ్రోజ్ అయిపోయింది. ఇక్కడే కదా, అక్కడ కూడా చిన్న చిన్న డ్రాప్స్ పడుతున్నాయి. సో అక్కడ కూడా ఫ్రోజ్ అయిపోయింది మొత్తం. అసలు ఎంత బాగుంది చూసారా, బ్యూటిఫుల్గా ఉంది ఫ్రోజన్ వాటర్ ఫాల్. అండ్ నా ఎదురుగా మొత్తం క్లియర్గా మంచు, మొత్తం మంచిగా ఉంది. చూడండి, మీకు మంచిగా ఫోకస్లో చూపిస్తా. సో ఇక్కడికి ఎప్పుడు వచ్చినా, ఈ టెంపుల్ దగ్గరకు వచ్చినా, రాజా కేపల్ టెంపుల్, సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా దండం పెట్టుకోవాలని తను అన్నారు. సో పెట్టుకుందాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆన్ ది వేలో షాప్స్, హోటల్స్, గీటల్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. నాకేమో ఫుల్ ఆకలి అవుతుంది, తినడానికి ఏం ఫుడ్ దొరకట్లే ఇక్కడ. అండ్ డ్రోన్ షాట్ తీయాలని ఉంది, కాకపోతే కొంచెం స్కై అంతా ఫాగీగా ఉంది, అంత క్లియర్గా ఉండదు. ఈవినింగ్ టైంలో మేబీ ఇదంతా క్లియర్ అయిపోతే డ్రోన్ షాట్ తీసి మీకు చూపిస్తే ఎలా ఉందో. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమైనా తినడానికి దొరుకుతుందేమో చూడాలి. అండ్ ఇంకోటి చూపిస్తా మీకు, చెట్ల మీద మంచు పడిపోయి గడ్డగట్టేసింది అనమాట క్లియర్గా. అండ్ అది ఎలా ఉంటుందో మీకు కంటికి చూపిస్తా ఇప్పుడు ఒకసారి చూడండి. మొత్తం పూర్తిగా గడ్డగట్టేసింది. మోస్ట్లీ ఇలా ఎలా జరుగుతుందంటే, లైక్ ఇక్కడ ఎండ ఎక్కువగా పడకుండా నీడగా ఉండే ప్లేసెస్లో మంచు ఇలా గడ్డగట్టేస్తుంది. అండ్ ఇంకోటి కూడా ఉంది ఇక్కడ చూడండి. కానీ ఇది చాలా డేంజరస్, స్లిప్పరీగా ఉంటుంది. జారామంటే పడతాము. అండ్ ఇక్కడ చూడండి, అద్దాలు కూడా ఉన్నాయి. పడ్డామంటే ముఖం పగిలిపోద్ది, ఆ ముఖంలోకి అద్దాలు వెళ్ళిపోతాయి. అండ్ చుట్టూ వ్యూ అయితే అద్దరిపోయింది అసలు. అండ్ మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం దేర్ ఈజ్ నో ప్లాన్, వెళ్తున్నాం అంతే. ఎలాగో ఖాళీగా ఉన్నాం, వెళ్తున్నాం. ఆన్ ది వేలో ఏది వస్తే అది చూసుకుంటూ వెళ్ళిపోతాం. మీరు కూడా ర్యాండమ్లీ అన్నీ చూస్తే ఎంజాయ్ చేయొచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ యాంగ్లా స్నో పాయింట్ అనమాట. ఇక్కడ మంచు ఉంటుంది అండ్ 100% మంచు ఉంటుంది 365 డేస్లో. సో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కదా. రైట్ నో ఇది నేను రికార్డ్ చేసేది వచ్చేసి, ఈ వీడియో రికార్డ్ చేసేది January 24th, 2024. టైం వచ్చి 1 PM అవుతుంది ఆఫ్టర్నూన్. సో మీకు విత్ టైంతో సహా చెప్తున్నాను ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేస్తున్నాను. సో మనాలిలో మంచు ఉంది, 100% మంచు ఉంది. కాకపోతే లైవ్ స్నోఫాల్ ఇంకా లేదు, బట్ అప్పుడప్పుడు పడుతూ ఆగిపోయిన మంచు ఇదంతా కూడా. సో స్నోఫాల్ అయితే 100% ఉంది ఇక్కడ. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. మ్యాగీ ఎప్పుడైనా మ్యాగీలో తినకూడదు. కట్టా మిట్టా అని స్వీట్ దొరుకుతుంది ఇట్లా, అంటే స్వీట్ అండ్ హాట్ బూందీ లాంటిది. దాన్ని మ్యాగీలో కలుపుకొని ఇలా మిక్స్ చేసి బూందీలాగా అప్పుడు తినాలి. అప్పుడు మీకు బోర్ కొట్టదు మౌంటైన్స్లో మ్యాగీ తినేటప్పుడు.
ఫుల్ విండ్ వస్తుంది, వినిపిస్తుందో లేదో నాకు తెలీదు, బట్ చెప్తున్నాను. రైట్ నో మనం ఉంది దార్చాలో, లాంగెస్ట్ బ్రిడ్జ్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్లోనే లాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట ఇది. సో మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. యూ హ్యావ్ టు జస్ట్ విజిట్ దార్చా బ్రిడ్జ్, లాంగెస్ట్ బ్రిడ్జ్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అని రాసింది. అండ్ ఆ లాంగెస్ట్ బ్రిడ్జ్ వచ్చేసి ఇదే. క్రేజీగా ఉంది కదా, అసలు ఒక రేంజ్లో ఉంది. అండ్ లాస్ట్ టైం నేను లడాక్ రైడ్ వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఆగాను, వీడియో తీశాను. కాకపోతే ఆ లడాక్ వీడియోస్ ఇంకా నేను రిలీజ్ చేయలేదు, బట్ ఈ వీడియో త్వరగా వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ రీల్ కూడా రికార్డ్ చేస్తాను, డ్రోన్ షాట్ కూడా తీసుకుంటే అది మీకు ముందే చూసుండొచ్చు. మేబీ ఈ వీడియో కంటే కూడా బిఫోర్ చూస్తారు మీరు. ఇప్పుడే నేను అక్కడ బ్రిడ్జ్ దగ్గర నేను డ్రోన్ షాట్ తీసుకున్నా, కాకపోతే నా చేతులు అయితే గట్టేసినాయి, ఫింగర్స్ అసలు ఫీల్ అవ్వలేదు నేను ఇప్పటి వరకు. ఇంతవరకు తిరిగిన హిమాచల్లో ఇంత చలి ఎప్పుడు పెట్టలేదు, ఎందుకంటే మంచు పడ్డదానికంటే కూడా ఇలా డ్రైగా ఉన్నప్పుడు భయంకరంగా చలి ఉంటుంది. సో మంచి డ్రోన్ షాట్ తీసుకున్నా, మీకు వస్తుంది, అలా చూసేసే ఉంటారు. సో మళ్ళీ మనం తిరిగి వెళ్ళిపోతున్నాం ఇంటికి, బికాస్ ఈ టైట్ వచ్చినా మంచిగా అనిపించలేదు. మన నియర్ బైలోనే మనకు అనిపించింది, ఇక్కడే లేదు, ఇక మొత్తం డ్రై అయిపోయింది. సో తిరిగి ఇంటికి వెళ్తున్నాం, వెళ్ళే దారిలో కూడా మేబీ ఒక 10 ప్లేస్లో అవుతే చూపిస్తాను క్లియర్గా. సో గైస్ ఫైనల్లీ మనం కిందకు వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ పిజ్జా తింటున్నాం. లాస్ట్ టైం మీరు మనాలి రీల్స్లో చూసే ఉంటారు, నా ఫేవరెట్ పిజ్జా ఇక్కడ దొరుకుతుంది. అండ్ అంతే, ఈ రోజుకి ఇంతే. వీడియో ఖతం చేసేస్తాను ఇక్కడికి. నేను ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతాను అండ్ వెళ్ళి వీడియోని ఎడిటింగ్ చేస్తాను. రీల్స్ వచ్చేస్తే ముందే మీరు చూసుంటారు నాకు తెలిసి. సో దట్స్ ఇట్ గైస్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన కింగ్స్ ఆర్మీ ఫాలోవర్స్ ఉంటే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఈ వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. మళ్ళీ కలుద్దాం. బాయ్.